This is Sridhar Kadari, senior journalist, managing editor, VMedia News. పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ హనుమంతు నాయక్ గారిని కలవబోతున్నాము. VMedia న్యూస్ రూపొందించిన దేశభక్తి దేవతామూర్తుల క్యాలెండర్ను ఆవిష్కరించారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా పేరు హనుమంత్ అండి. నేను పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నాది నల్గొండ అండి, దేవరకొండ. సీత, నాను నాయక్ అందరూ వ్యవసాయం చేస్తుంటారు. వాళ్ళే కదా మొత్తం నేర్పించింది. వ్యవసాయ ఫ్యామిలీ నుంచి పుట్టాం కాబట్టి ఆ కష్టాలు భరించలేకనే మేము ఉద్యోగానికి రావడానికి కారణం వాళ్ళే కదా. దేవరకొండ అండి, నల్గొండ డిస్టిక్. డిగ్రీ నల్గొండ, 10th వరకు దేవరకొండలో చదువుకున్నాను. పీజీ ఉస్మానియా. 1994లో నేను ఫస్ట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో నేను జాబ్ చేశాను జూనియర్ అసిస్టెంట్గా. తదుపరి గ్రూప్ 2 ద్వారా నేను పిఓ రావడం జరిగింది అనమాట. ఆడిటర్గా నేను అపాయింట్ అయ్యాను. దాని తర్వాత మళ్ళీ కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాయడం, బయటికి వెళ్ళడం, మళ్ళీ రిటర్న్ రావడం. సో మళ్ళీ ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాను. నాకు నియర్లీ 32 years సర్వీస్ అండి. చాలా ఆనందంగా ఉంది. ఈ డిపార్ట్మెంట్ దొరకడం నాకు చాలా పెద్ద ఆనందంగా ఉంది. అంటే చిన్నప్పుడు నా 10th క్లాస్లో 10th ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు ఏంటంటే మనం బస్సులో వెళ్ళేటప్పుడు కండక్టర్ కావాలా, బయటకు వెళ్ళేప్పుడు ఒక ఈ ఆఫీసర్, ఈ స్థాయిలో ఆఫీసర్ కావాలని నేను అనుకోలేదు. బహుశా అదృష్టం ద్వారా ఈ స్థాయిలో నేను చేరుకున్నాను. ఈ ఆనందాన్ని ఏ విధంగా మనకు చూస్తాం చెప్పండి. నా వైఫ్ అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నానండి సెంట్రల్ గవర్నమెంట్లో. ఈఎస్ఐసి స్నేహ, డాక్టర్ స్నేహ, డెర్మటాలజిస్ట్. పిల్లలు 2 బాబు. నా బాబు కూడా 2023 IIT ఢిల్లీ బ్యాచ్ ఫస్ట్ బాబు. శ్రీరామ్ హర్ష. అతను కూడా ఏంటంటే గ్రూప్ 1లో ఫస్ట్ టైంలో గ్రూప్ 1 సెలెక్ట్, అప్పుడు ఏంటి ఎక్సైజ్ సూపరింటెండెంట్గా అతను పనిచేస్తున్నాడు. సెకండ్ బాబు ఏంటి ఆర్వీఎం మెడికల్ కాలేజీలో డాక్టర్గా చదువుతున్నారు. మా కుటుంబం మా తల్లిదండ్రులకి అంకితం కదా. వాళ్ళు ఎంతో కష్టపడ్డారు కాబట్టి ఈ స్థాయిలో నేను ఉన్నాను. కాబట్టి ఏది ఉన్నా కానీ వాళ్ళకే అంకితం. యువతకు వాళ్ళ సందేశం ఏంటంటే తల్లిదండ్రులకు చాలా ఆశయాలు ఉంటాయి. వాళ్ళ ఆశయాలు అనుగుణంగా వాళ్ళకంటే ఇంకా పైమెట్టు సాధించాలని నా యొక్క కోరిక.